ప్రథమా శైలపుత్రి, ద్వితీయ బ్రహ్మచారిణి, తృతీయ చంద్రగంఠేతి, కూష్మాండేతి చతుర్థకి, పంచమా స్కంధమాతేతి, షష్ఠ్వా కాత్యాయనీతి చ, సప్తమా కాళరాత్రీతి, మహాగౌరీత చాష్టమి, నవమా సిద్ధిధాత్రీతి, నవదుర్గా ప్రకీర్తితః. ప్రథమం శైలపుత్రీతి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రకంఠేతి, కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కందమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాళరాత్రీతి, మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రీతి, నవదుర్గా ప్రకీర్తితాః. ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా. ఏ అశ్విని నక్షత్రం పూర్ణిమ నాడు ఉంటుందో ఆ మాసానికి ఆశ్వయుజ మాసము అని పేరు. ఇలాంటి ఆశ్వయుజ మాసంలో వచ్చే ఈ శరన్నవరాత్ర ఉత్సవాలలో మొదటిదైన ఏ పాడ్యమి ఉందో, చివరిదైన ఏ దశమి ఉందో, ఈ శరన్నవరాత్ర ఉత్సవాలలో అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరి మీద ఉండాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ, అమ్మవారి 9 రోజులను నవదుర్గా అవతారాలుగా ఎలా ఉంటారో మనవి చేస్తాను. ప్రథమం శైలపుత్రీతి, మొదటి రోజున ఉండేటటువంటి ఆ రూపం శైలపుత్రి రూపంలో ఉంటుంది అమ్మవారు. ఏ విషయాన్నైనా సరే కళ్ళలో ఊహించుకుంటే శాశ్వతంగా అలా నిలబడుతుంది. కాబట్టి అమ్మవారి రూపాన్ని కళ్ళలో ఊహించుకుందాం. వందే వాంఛితలాపాయ చంద్రార్థకృత శేఖరాం, వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని. ఎలా ఉంది అమ్మవారు? చక్కనైనటువంటి ఎద్దు మీద 2 కాళ్ళు ఒకవైపుకి వేసుకుని అలా కొద్దిగా వంకరగా కూర్చుని మనని ఆనందకరమైనటువంటి దృష్టిలతో చూస్తూ, తల మీద అర్ధచంద్ర ఆకారంగా ఉన్నటువంటి ఆ చంద్రుణ్ణి యథార్థంగా ఆభరణంగా ధరించి, ఎడమ చేతిలో శూలాన్ని, కుడి చేతిలో అభయ ముద్రని అలా పెట్టుకుని చూస్తోంది. ఆ తల్లికి వాంఛితలాభాయ వందే. అమ్మా, మేం కోరుకున్నటువంటి కోరిక తీరేందుకు నీకు నమస్కరిస్తున్నామమ్మా అని మనసులో ఒకసారి ఆ తల్లిని ధ్యానించి నమస్కరించండి. ఇదే రూపం ఎందుకని, ఈ రూపం వెనుకున్నటువంటి రహస్యం ఏమిటని ఒక క్షణం ఆలోచించాలి. దక్షుడనే పేరు కలిగినటువంటి వాడు తండ్రి. ఆ దక్షుని యొక్క పుత్రిక దాక్షాయణి. సర్వజ్ఞుడు అంటే అన్నిటినీ తెలిసినటువంటి వాడు శంకరుడు. మహర్షులందరూ కలిసి ఒక యాగాన్ని చేద్దాం అనుకున్నటువంటి వేళ, ప్రజాపతులందరూ ఒక చోటికి వచ్చినటువంటి వేళ శంకరుడు కూడా అక్కడికి వచ్చాడు. కానీ దక్ష ప్రజాపతి మాత్రం ఇంకా అప్పటికి రాలా. కాసేపు అయ్యాక దక్షుడు ప్రవేశించాడు సభలోకి. మొత్తం ఉన్న అందరూ లేచి నిలబడ్డారు తప్ప శంకరుడు మాత్రం లేచి నిలబడలా. కోపం వచ్చింది దక్షుడికి. నన్ను చూసి అందరూ లేస్తే ఈ శంకరుడు ఒక్కడూ లేవడా? నాకు అల్లుడే కావచ్చు, కానీ అతనికంటే మంచి అధికారం కలిగినటువంటి నేను వచ్చినప్పుడు నన్ను ఇంతమందిలో అవమానపరుస్తాడా అని ఆ శంకరుడికి వ్యతిరేకంగా శంకరుణ్ణి మాత్రమే పిలవకుండా అద్భుతమైన ఒక యాగాన్ని నిర్వహించాలని తలపెట్టి యాగాన్ని ప్రారంభించాడు దక్షుడు. భాగవతం చెప్తుంది ఈ కథని. అక్కడ యాగం ప్రారంభం కాగానే దేవలోకపు విమానాలు అన్నీ అక్కడికి తన పుట్టినింటి వైపుకి వెడుతుంటే దాక్షాయణి అడిగింది, మా నాన్న ఇంటికి అందరూ వెడుతున్నారు, నేను కూడా వెడతాను.
మౌనమేవావతస్థే, మౌనంగానే ఉన్నాడు శంకరుడు. కానొక్క మాట అన్నాడు, వెడుతున్నావా? అక్కడ ఏదైనా నీకు జరగరాని కష్టం మనసుకి కానీ తగిలినట్లయితే మాం స్మర, నన్ను స్మరించు అన్నాడు. నిజమైనటువంటి భర్త ఎలా ఉండాలో శంకరుడు మనకి చెప్తాడు. నువ్వు నేను వద్దన్నా సరే వెడుతున్నావు కదా, మౌనంగా నేనున్నానంటే నా ఇష్టం లేనట్లే కదా, నువ్వు వెడుతున్నావు కదా, అక్కడ ఏదైనా జరిగితే నీ ఇబ్బంది నువ్వు పడు అనలా శంకరుడు. మానసికంగా కూడా ఆ అభిప్రాయాన్ని చెప్పరా. అక్కడ ఏమాత్రం కష్టం నీ మనసుకి తట్టినా మాం స్మర, నన్ను స్మరించు. ఆవిడ వెళ్ళింది. అనుకున్నట్టుగానే తండ్రి ఆదరించలేదు. సోదరులు చూసి పెడ తల తిప్పుకున్నారు. ఋత్విక్కులందరూ ఏం జరుగుతుందో అని భయంతో వణికిపోతున్నారు. ఆ సందర్భంలో చాలా బాధపడింది మానసికంగా ఆవిడ. మరుక్షణంలో తన ఎడమ కాలి బొటనవేలిని నేల మీద అలా ఒకసారి గీసి యోగ అగ్నిని అలా సృష్టి చేసింది ఆవిడ. ఎందుకని? తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుస్తాం. ఆవిడ అగ్నిని సృష్టించగలిగిన శక్తి ఉన్నది. వర్ణ అంటే లక్షణం కలిగిందని అర్థం. అగ్నివర్ణం అంటే ఎర్రని రంగున్నది అనే అర్థం కాదు ఇక్కడ. అగ్నిని సృష్టించగలదు. సృష్టి చేసి తనని తాను అలా భస్మం చేసుకోబోయే ముందు శంకరుణ్ణి మనసులో తలుచుకుంది. ఆయన వీరభద్రుణ్ణి పంపించాడు. భద్రశ్చాసౌ వీరః వీరభద్రః. మంగళాన్ని కలిగించేటటువంటి వాడు, పరాక్రమమే తన లక్షణంగా కలిగిన వాడైన వీరభద్రుడు వచ్చి మొత్తం యాగాన్ని చిందరవందర చేసి ధ్వంసం చేసి ఏ దక్ష ప్రజాపతి యాగాన్ని చేశాడో జుహావాగ్నౌ శిరస్తస్మిన్ దక్షిణాగ్నావమర్షితః. శంకరుణ్ణి అవమానించాడనేటటువంటి కోపంతో అతని తలని కోసి దక్షిణాగ్నిలో హోమం చేసి మొత్తం అది భస్మమయ్యే వరకు ఉండి వచ్చేశాడు. ఆ సందర్భంలో పార్వతి అంటే దక్షిణ యొక్క పుత్రికైన దాక్షాయణి, మనకు అర్థమయ్యేందుకు పార్వతి అనుకుంటున్నాం, ఆవిడలా యోగ రూపంలో అలా భస్మమైపోయిందనే విషయాన్ని తెలిసి హిమవంతుడు ప్రార్థించాడు, అమ్మా నీకు మరుజన్మ ఉంటుంది కదా, నాకు పుత్రికగా పుట్టు తల్లి, నా భార్య మేనా, నేను హిమవంతుణ్ణి, నాకు పుత్రికగా పుట్టు అని ప్రార్థిస్తే వందేవాంఛితలాభాయ, అలాగేనయ్యా అని అన్నట్టు చెప్పినటువంటి అమ్మవారు ఆ హిమవంతుడు మేన అనే దంపతి ఎవరైతే ఉన్నారో ఆ దంపతి యొక్క ఆ కోరికని అతనికి తీరుస్తూ వాంఛితలాభాయ చంద్రార్థకృత శేఖరాం, వెంటనే ఆవిడ ఆ ఇంట్లోనే పుట్టింది. ఆ పుట్టినటువంటి తల్లి ఎలా ఉంది? చంద్రార్థకృత శేఖరాం, అర్ధచంద్రుణ్ణి తల మీద ఆభరణంగా ధరించి ఉంది అని. అర్ధచంద్రుణ్ణి ఎందుకు ధరించాలి? పూర్ణచంద్రుణ్ణి ధరించచ్చుగా? కాదు. 16 కళలు కలిగినటువంటి వాడు సరిగ్గా చంద్రుడు. అంటే 15 చంద్రుని యొక్క కళలు, అమ్మవారి యొక్క కళ ఒకటి కలిపితే 16. చంద్ర అర్ధకృత శేఖరాం, ఆ చంద్రునికి ఉన్నటువంటి అమ్మవారి కళ ఏ 16 ఉన్నాయో 16లో అర్ధ సగం అంటే 8. ఆ 8వ కళని స్వయంగా ఇక్కడ ఆ చంద్ర రేఖలో ధరించి ఇక్కడ ఉంది. అంటే 8వ నాటి కళని ఇలా స్వయంగా చంద్రరేఖగా ధరించింది అని అర్థం. లలిత సహస్రనామాల్లో మనకి కనిపిస్తుంది, అష్టమీ చంద్ర విభ్రాజదలిక స్థల శోభిత. అష్టమి చంద్రుడిలాగా ఉందమ్మా నీ నుదురు అని వర్ణిస్తాడు వ్యాస మహానుభావుడు. ఎందుకని అష్టమి చంద్రుడు విశేషం? ఇక్కడ గొప్పదనం ఏమిటి అంటే, ఈ పూర్ణపక్షంలో అంటే పూర్ణిమ పక్షంలో చంద్రుడు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కళ చొప్పున పెరుగుతూ వెడతాడు. కృష్ణపక్షంలో ఒక్కొక్క కళ చొప్పున తరుగుతూ వస్తాడు చంద్రుడు. ఆ పెరిగే కాలంలో పెంపుదలకి లొంగనిది, తరిగే కాలంలో ఆ తరుగుదలకి అందనిది అయిన తిథి అష్టమి తిథి. కాబట్టి అష్టమి నాటి చంద్రుడు ఎలా ఉంటాడో
అలాంటి 8వ కళని స్వయంగా ధరించి ఉన్న చంద్రరేఖని అమ్మవారు ధరించి హిమవంతుని ఇంట కనిపిస్తుంది. వృష ఆరూఢాం, కోరికల్ని తీర్చగలిగిన సమర్థమైనది, ధర్మబద్ధమైన కోరికల్ని తీర్చేది అదిగో వృషభం. అటువంటి తల్లి, ఆ ఎద్దు మీద కూర్చున్నటువంటి తల్లి శూలధరాం, శూలాన్ని ధరించి కూడా కనిపిస్తుంది. ఎందుకని? నేను నా భర్త అయినటువంటి ఏ శంకరుడు నాడో ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాను కాబట్టి ఆయన మాట కాదు అని వెళ్ళినప్పటికీ కూడా నా భర్త నన్ను ఆదరించి స్వయంగా చక్కరైనటువంటి విధానంలో తిరిగి భార్యగా పొందడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకని శూలధరాం, నాకు అండగా శంకరుడున్నాడనే యథార్థాన్ని తెలియజేస్తూ శూలాన్ని ధరిస్తుంది ఆ తల్లి. వందే వాంఛిత లాభాయ, ఈ ఆశ్చర్య శుద్ధ పాడ్యమి నాడు నాకు నమస్కరిస్తున్నావు భక్తుడా, భక్తురాలా. నీ కోరిక తీరాలి అని అనుకున్నట్టయితే స్వచ్ఛమైనటువంటి కోరికలన్నింటినీ తీర్చగలిగిన ఎద్దు మీద 2 పాద పద్మాలని ఇలా పెట్టుకుని వంకరగా కూర్చున్నటువంటి నన్ను, అనుగ్రహాన్ని వర్షిస్తున్నటువంటి కళ్ళతో చూస్తున్న నన్ను, ఎడమ చేతిలో శూలాన్ని పట్టినటువంటి నన్ను, అర్ధచంద్ర ఆకృతి అష్టమి నాటి చంద్రుణ్ణి ఇదిగో ఇక్కడ తల మీద అలంకారంగా ధరించినటువంటి నన్ను ఒక్కసారి ధ్యానించినట్లయితే శైలపుత్రుడైనటువంటి నేను, ఏ మా నాన్న హిమవంతుడు అన్ని కోరికలని దేవతలకి, సిద్ధులకి, సాధ్యులకి, యక్షులకి, కిన్నరులకి, కింపురుషులకి, గంధర్వులకి, విహంగులకి, నాగులకి, వీరు వారు అనే భేదం లేకుండా అందిస్తాడో అలాంటి తండ్రి కూతురునైనటువంటి నేను మీకు అన్ని కోరికల్ని తీరుస్తానని అభయముద్రతో ఆ తల్లి మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపం శైలపుత్రి రూపం. కాబట్టి సాధకుడైనటువంటి వాడు ఆ రూపాన్ని కళ్ళలో పెట్టుకుని అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామాలో, దుర్గా సహస్రనామాలో మరి ఏవో నామాలని అలా మనసులో ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ తల్లి స్పష్టంగా అనుకున్నటువంటి కోరికలని తీరుస్తుంది. అందుకని ఏ తల్లి కోరికల్ని తీర్చడానికి ఈ మొట్టమొదటి రోజున సిద్ధంగా ఉందో అలా కోరికలు తీరడం అన్నీ సాగాలని, ఆ పరమేశ్వరి అనుగ్రహం ఈ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కలగాలని, సంపూర్ణ ఆశీర్వానుగ్రహాలు లభించాలని పరమేశ్వరికి పవిత్రమైనటువంటి పర్వదినం వేళ సాష్టాంగపడుతూ స్వస్తి.